యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఈరోజు ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం 100 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 43.80 కోట్లతో 80 కోట్లతో నిర్మించనున్న వేద పాఠశాలకు రేవంత్ శంకుస్థాపన చేశారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతితో కలిసి వేద పాఠశాలకు భూమి పూజ చేశారు. అనంతరం 9.87 కోట్లతో కొండపై స్వామివారికి నిత్య కళ్యాణ మండపం నిర్మాణానికి 1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గం పైకప్పు నిర్మాణానికి 1.35 కోట్లతో నిర్మించనున్న రథశాల వైపు మాడ వీధులకు మెట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఈరోజు ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం 100 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 43.80 కోట్లతో నిర్మించనున్న వేద పాఠశాలకు రేవంత్ శంకుస్థాపన చేశారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతితో కలిసి వేద పాఠశాలకు భూమి పూజ చేశారు. అనంతరం 9.87 కోట్లతో కొండపై స్వామివారి నిత్య కళ్యాణ మండపం నిర్మాణానికి 1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గం పైకప్పు నిర్మాణానికి 1.35 కోట్లతో నిర్మించనున్న రథశాల వైపు మాడ వీధులకు మెట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భూమి దేవ్యై నమః దీపం దర్శయామి.